హాయ్ అండి, అందరికీ వందనాలు. ఇది సండే రోజు వీడియోనేనండి. భోజనాలు ఇచ్చిన తర్వాత మేము ఇక్కడికి శాలెం రాజ్ అంకుల్ ప్రేయర్కి వెళ్ళాము. ఇది బుక్ స్టోర్ అండి. ఇక్కడ బైబుల్స్, సండే స్కూల్కి సంబంధించిన బుక్స్, అలాగే ప్రేయర్ ఆయిల్స్ ఉన్నాయి. ఇది ఒక పరిచర్యలాగా వాళ్ళు చేస్తున్నారు. తర్వాత ఇక్కడికి వచ్చేసినట్లయితే ఇక్కడ భోజనాలు వండేవాళ్ళు వండుతున్నారు, కూరగాయలు కట్ చేసే వాళ్ళు కట్ చేస్తున్నారు, గిన్నెలు కడిగే వాళ్ళు కడుగుతున్నారు. వాళ్ళ యొక్క పరిచర్యను వాళ్ళు చేస్తున్నారు, ఎంతగానో చక్కగా నిర్వర్తిస్తున్నారు. ఇక్కడికి వచ్చేసరికి చెప్పులు, ఇది గొప్ప పరిచర్య అని నేను అనుకుంటున్నాను. చెప్పులు పట్టుకొని ఎవరియో తెలియదు, వాళ్ళు వేటి మీద నడిచి వస్తాడో తెలియదు, వాటిని పట్టుకొని కూడా అక్కడ ఎంతగానో పెడుతూ ఉన్నారు. ఇది గొప్పగా ఒక వాక్యం ఇక్కడ కనిపిస్తుంది. ఏంటంటే తమని తాము తగ్గించుకోవటం వల్ల హెచ్చింపబడతారు అనే మాట అక్కడ కనిపించి ఉంది. మనం కూడా మనం తగ్గించుకుంటే మనం కూడా హెచ్చింపబడతాము. ఏదైనా కానీ అది చిన్న పరిచర్య పెద్ద పరిచర్య అని కాకుండా దేవుడి కోసం ఏదైనా మనం చేయాలి అన్న తపన మనకు ఉండాలన్నమాట. ఇక్కడేమో వచ్చిన వాళ్ళందరినీ ఆహ్వానిస్తున్నారు, కొంతమంది సిస్టర్లు, కొంతమంది ఫాస్టర్లు అన్నమాట. ఇంకా వెళ్ళంగానే అంకులు రాలేదు, సాక్ష్యాలు చెప్పారు, ప్రేయర్ చేశారు, పాటలు పాడారు. తర్వాత అంకుల్ వచ్చి శ్రమల్లో ఎలా గట్టిగా ఉండాలి, శ్రమల్లో ఎలా జయం పొందుకోవాలనే విషయాల గురించి బలాన్ని ఇచ్చాడు. కృంగిపోయిన వాళ్ళకు ఈ యొక్క మెసేజ్ చాలా బలాన్ని ఇస్తూ ఉండేది. యేసయ్య మన కోసం నిందలు పడ్డాడు, కానీ మనకి ఘనత వచ్చింది. యేసయ్య మన కోసం మన యొక్క పాపాలను బట్టి ఆయన శిక్ష అనుభవించాడు, మనకి గొప్ప రక్షణ వచ్చింది. అలా అనేకమైన విషయాలు అక్కడ అంకుల్ బోధించారు. చక్కని మెసేజ్ అండి, నాకు ఇష్టం. శాలెం రాజ్ అంకుల్ చెప్పే మెసేజ్ క్లియర్గా క్లారిటీగా ఉంటూ ఉండిద్ది. ఇంకా అందరం అలా మెసేజ్ వినేసి ఇంకా ప్రేయర్ అయిపోయిన తర్వాత ముందుగానే అంకుల్ వచ్చేసరికి బల్లారాధన కార్యక్రమం అనమాట. అది బల్లారాధనకి సంబంధించి తీసుకునే వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. బల్లారాధన అయిపోయాక అంకుల్ వచ్చి ప్రేయర్ జరిగిస్తూ ఉన్నారనమాట. మనకి బాధ అనిపించినప్పుడు, దేవుడి యొక్క వాక్యం ఉన్నప్పుడైనా, ఎవరైనా బలమైన సేవకులు యూట్యూబ్లో అయినా లేకపోతే డైరెక్ట్గా చర్చికి వెళ్ళి వినటం వల్ల అయినా, అప్పుడు మనకు బాధగా ఉన్నప్పుడు వాళ్ళు చెప్పే మాటలు మనకి తెలియని ధైర్యాన్ని ఇస్తూ ఉంటాయి, తెలియని ఉజ్జీవాన్ని ఇస్తుంది. మనం వెనకడికి వేయాలి అనుకున్నా వేయలేము, ముందుకే వెళ్తామే కానీ వెనక్కి వేయలేం. ఇది మాత్రం దేవుడు మనకిచ్చిన బలం అని నేను అనుకుంటూ ఉంటాను. ఇలా అనేకమైన విషయాలలో దేవుడు స్వయాన మన దగ్గరికి రాలేకపోయినా